శ్లోకం నేర్చుకున్నాం. ఆ శ్లోకానికి సంబంధించి స్వామివారు ఉపమానంగా స్వామివారికి ఉపమానంగా సింహాన్ని చూపిస్తూ ఎలా వర్ణించారు? ఆ సింహానికి ఏమి లక్షణాలుంటాయి? ఈ శివుడికి ఏం లక్షణాలున్నాయి? ఇద్దరూ ఒకటే. ఆ సింహము అరణ్యంలో గుహలో నివసించే సింహము, కొండ మీద కైలాస కొండ మీద ఉండే ఈ సింహము, శివుడు అనే సింహము ఇద్దరూ ఒకటే, ఒకే లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన్ని నా మనస్సు అనే గుహలోకి పిలుస్తున్నాను. ఆయన చక్కగా అక్కడ కొలువుండి నాలోని ఉండే ఇతర జంతువులని నా మీద దాడి చేయకుండా కాపాడమని స్వామివారిని పిలుస్తున్నారు. అది ఏంటో మనం చక్కగా వివరంగా చూద్దాం. ఫస్ట్ మనకు కరలగ్న మృగః అని చెప్పారు మొదటి భాగంలో. అంటే చేతి యందు లేడి కలవాడనమాట. చేతి యందు జింకని ఎందుకు ధరించాడు స్వామివారు? ఎందుకు ధరించాడంటే దక్ష యజ్ఞం నాశనం అయింది కదండి. ఆ దక్ష యజ్ఞం నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దక్షుడు చేసిన యజ్ఞగుండం లేడిగా మారిపోయిందంట. ఆ లేడిగా మారిపోయిన తర్వాత ఇంకా ఆ లేడిని అక్కడ వదలలేక ఈయన చేతిలో ధరించాడంట. అలా మృగధరుడయ్యాడు. మృగాన్ని చేతన ధరించిన వాడు కాబట్టి ఈయన మృగధరుడు. యజ్ఞంలో నుంచి ఆ లేడిని తీసి ఆ లేడిని చేతిలో ధరించాడు. యజ్ఞం లేడి రూపం ధరించింది. ఆ అలా రూపం ధరించిన లేడిని చేతిలోకి తీసుకున్నాడు కాబట్టి ఈయన మృగధరుడు అయ్యాడు. మనకి మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారు ఉన్నారు కదా. ఆయన ఉత్సవమూర్తి ఉంటుందంట. ఉత్సవాలప్పుడు ఉత్సవమూర్తిని తీసి ఊరేగిస్తుంటారు కదా. ఆ ఉత్సవమూర్తి చేతిలో మనం ఈ జింకని చక్కగా చూడొచ్చంట. చాలా బాగుంటుందంట ఆ మూర్తి, ఉత్సవమూర్తి. అలా అక్కడ మాత్రమే ఉందంట, అందరికీ అందుబాటులో కనపడే విధంగా. ఓకే. అలాగా ఈయన చేతిలో మృగాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి కరలగ్న మృగః అంటూ లేడితో పోల్చాడు. ఇంకా సింహం దగ్గరికి వస్తే సింహం ఏం చేస్తుంది? లేడిని వేటాడుతుంది. కాబట్టి అదేమో అరణ్యంలో ఉన్న సింహమేమో లేడిని వేటాడుతుంది. నా మనస్సు అనే గుహలో ఉండే మీరు, శివుడు అనే సింహమేమో లేడిని చేతిని ధరించి ఉన్నాడు. మరి తనకి దీనికి ఏంటి తేడా అంటున్నారు. ఇంకా తర్వాత ఏం చెప్పారు? కరీంద్ర భంగః. కరీంద్ర భంగః అంటే గజమును సంహరించినవాడు. అంటే గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడనమాట పూర్వం. అందరికీ తెలిసిన కథే అయినా మనం శ్లోకానుసారం ఒక్కసారి చెప్పుకోవాల్సి వస్తుంది. పర్లేదు, విందాము. ఈ గజాసురుడు ఏం చేశాడు? గొప్ప శివభక్తుడనమాట. శివభక్తుడైతే శివుడు గురించి తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేసి ఆమ్, ఆయన శివారాధన లేనిదే అసలుకి అతనికి రోజు సంపూర్ణమయ్యేది కాదు. నిత్యం శివారాధన చేసిన గజాసురుడికి ఏదో లోటుగానే ఉండేదంట. ఎందుకు? ఆయన రాక్షసుడు కాబట్టి, రాక్షస గుణాన్ని కలిగి ఉంటాడు కాబట్టి. శివుడిని ఆరాధించటం ఏంది, అయినా గాని నేను నా మనస్సులో ఏదో ఒక వెలితి ఏంటి అని చెప్పి ఏమి అర్థం కాక ఇంకా శివుడి గురించి ఘోరమైన తపస్సుని ప్రారంభించాడంట. మనకి ఆల్రెడీ తెలిసిందే కదా. శివుడేమో భోలా శంకరుడు. ఇతను చాలా తీవ్రంగా తపస్సు చేసుకునే పాటికి ఇంకా ఆయన దిగి వచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ప్రతిరోజు భోలా శంకర, మీకు నేను పూజ చేస్తున్నా గాని నా పూజలో ఏదో నాకు అసంతృప్తి వెలితి ఉంటుంది. మీరు లేరే లేరే అన్న బాధ తోస్తుంది. కాబట్టి మీరు నా ఉదరంలోనే ఉండిపోండి. అప్పుడు నాలోనే శివుడున్నాడు అన్న అనుభూతితో నేను సంతోషంగా ఉంటాను అని అడిగాడనమాట. ఉదరం అంటే ఇక్కడ కడుపు. కడుపులోనే ఉండమని చెప్పాడు. ఇంకా అడిగిందే తడువుగా ఈయన కూడా సరే అన్నాడు. సరే అని వెంటనే అప్పటికప్పుడు ఇంట్లో పార్వతీదేవితో ఏమైనా చెప్పాడా? ఏమీ లేదు. వెంటనే ఆయన అడిగాడు, ఈయన వెళ్ళి ఆయన కడుపులో కూర్చున్నాడు. ఇంకా ఏమైంది? శివుడు లేని ముల్లోకాలన్నీ అల్లకొల్లోలం అయిపోయాయి. ఆయన గురించి ఎంత వెతికినా ఎవ్వరికీ తెలియటం లేదు. ప్రమద గణాలన్నీ వెతికి వెతికి అలసిపోయినాయి. చివరికి పరమేశ్వరుడు ఎక్కడున్నాడో పార్వతీదేవికి తెలిసింది. ఆమె అమ్మ కదా, మరి అందరికీ అమ్మ. ఆయన భర్త, ఆమె భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా ఉంటుందా? ఇంకా అప్పుడేం చేసింది ఆమె అమ్మ? అతన్ని చూస్తేనేమో బల బల పరాక్రమవంతుడైన రాక్షసుడు, పైగా శివుడు తన దేహంలో ఉన్నాడు
అలా శివుణ్ణే తన దేహంలో ధరించి ఉన్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎలా ఆయన్ని ఓడించాలి? ఎలా శివుణ్ణి తీసుకురావాలి? ఏమీ అర్థం కాలేదు. వెంటనే పార్వతీదేవి విష్ణుమూర్తిని ఆశ్రయించి విషయాన్ని చెప్పింది. చక్కగా ఆ విషయాన్ని విన్న విష్ణుమూర్తి ఏం చేశారు? బ్రహ్మాది దేవతలతో అందరితో కలిసి కూర్చొని ఉపాయం ఆలోచించుకున్నారు. ఏమని? ఆయనకి ఆ రాక్షసుడికి గజాసురుడికి గంగిరెద్దుల ఆట అంటే చాలా ఇష్టమంట. ఇంకా ఆ అలాగ మనం వెళ్దాము, దేవతలమందరం కలిసి మారువేషాలు వేసుకొని తలా ఓ వాయిద్యాన్ని పట్టుకొని గంగిరెద్దును ఆడిస్తూ గజాసురుడి దగ్గరికి వెళ్దాము. ఆ ఆట చూసి మురిసిపోయాడనుకో, ఏం కావాలి మీకు అని అడుగుతాడు. అప్పుడు మనకు కావాల్సిందేందో అడుగుదామని వీళ్ళందరూ పెద్ద ప్లాన్ వేసుకొని చక్కగా బయలుదేరారు, తలా ఒక వాయిద్యాన్ని పట్టుకొని. ఇంకేం చేశారు? వెళ్ళి వెళ్ళి తన ముందు అత్యద్భుతంగా నృత్యము గానాలతో ఈ గంగిరెద్దుల ఆటని ఆడించారు. విష్ణు విలాసాన్ని చూసి గజాసురుడు చలించిపోయాడు. దీనికి అర్థమవుతుంది. కానీ తెలుసు, మీ అద్భుతమైన ప్రదర్శనకి బదులుగా ఏం కావాలో కోరుకోండి అన్నాడు. ఓ గజాసురా, ఈ గంగిరెద్దు సామాన్యమైనది కాదు. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి వాహనమైన నంది. నంది ఏం చేశాడు? ఇక్కడ గంగిరెద్దుగా మారి వచ్చి ఆ గజాసురుడు ముందు డాన్స్ వేశాడనమాట. తన స్వామికి దూరమై చాలా బాధలో ఉంది. దానిని తన స్వామి దగ్గరికి చేరుకోనివ్వు అని అడిగాడు విష్ణుమూర్తి. ఎంత సూక్ష్మంగా అడిగాడో చూడండి. విష్ణుమూర్తి కోరికను విన్న గజాసుడికి విషయం మొత్తం అర్థమైంది. వీరందరూ కలిసి ప్లాన్ చేసుకొని వచ్చారు నాలో ఉన్న పరమశివుణ్ణి తీసుకొని వెళ్ళడానికి అని చక్కగా తనకు అర్థమైంది. ఇంక తప్పదు కదా, ఏం కావాలో కోరుకో, ఇచ్చేస్తాను, నేను మీ ఆటపాటలకి మెచ్చాను అని మాట ఇచ్చిన తర్వాత అది ఎంత కష్టమైనా తీర్చాలి. తన ప్రాణం పోయేదైనా సరే తీర్చాలి. ఇంక నాకు మృత్యువు తప్పదు అనుకున్నారు. పరమేశ్వర, నాకు చావు దగ్గర పడిందని తెలిసిపోయింది. కానీ మిమ్మల్ని వదిలి ఉండడానికి నాకు అస్సలు మనస్కరించడం లేదయ్యా. అందుకని ఇకపై నా చర్మాన్ని నువ్వు ధరించు, నా శిరస్సుకి ఒక వరం ఇవ్వు. ఈ ముల్లోకాలు నన్ను పూజించేలా, నా శిరస్సును పూజించేలాగా అనుగ్రహించు స్వామి అని వేడుకున్నాడు. వెంటనే శివుడు తదాస్తు అన్నాడు. లోపల నుంచి, పొట్టలో నుంచి తదాస్తు అన్నాడు. ఇంకేంది? వెంటనే నంది తన పొట్టను చీల్చి తన కొమ్ములతో చక్కగా ఆ గజాసురుడి పొట్టను చీల్చి అందులో ఉన్న శివుణ్ణి బయటకు వచ్చేలాగా చేశాడనమాట. వెంటనే గజాసురుడు అనుమతి ఇచ్చాడు శివుడిని, బయటికి వెళ్ళండి స్వామి అని. మరి లోపలికి రమ్మని పిలిచినప్పుడు అతని శరీరాన్ని వదిలి వెళ్తుంటే పొమ్మని చెప్పాలి కదా. అనుమతిని ఇచ్చాడు శివుడికి గజాసురుడు. వెంటనే శివుని చేతిలో సంహరించబడిన వినాయకుడికి ఈ గజాసురుడిని శిరస్సుని జోడించారు. ఈ కథ అందరికీ తెలిసిందే. అలాగా గజాసురుడి శిరస్సు 3 లోకాలకు పూజనీయంగా మారిపోయింది. ఇక గజాసురుని చర్మాన్ని శివుడు స్వయంగా ధరించసాగాడు. ఇదంతా ఎందుకు? లోక కళ్యాణం కోసమే. తన భక్తుల్ని శిక్షించినా, వారికి కైవల్యాన్ని ప్రసాదించిన ఆ పరమేశ్వరుడు చక్కగా అందరికీ ఒకేలాగా రాక్షసులకైనా సరే మానవులకైనా సరే సమన్యాయం చేస్తూ ఉంటారనమాట. ఇది మనకి కరీంద్ర భంగ అనే పదానికి ఇంత అర్థం ఉంది. అప్పుడే ఆయనకి మనకు శివ అష్టోత్తర శతనామాల్లో మనకి ఈ నామం ఉంది. ఏం నామము? కృత్తివాసాయ నమః, కృత్తివాససే నమః అంటాం అన్నమాట. ఇప్పుడే ఈ సందర్భంలోనే వచ్చింది ఆయనకి ఆ పేరు. శివుడికి ఆ పేరు వచ్చింది ఈ సమయంలోనే. ఇలా తన గజ చర్మాన్ని ధరించినప్పుడు వచ్చింది. ఇంకా మనకు ఇంకా పులి కూడా సింహం కూడా ఏం చేస్తుంది? అది కూడా ఏనుగుల్ని సంహరించి తింటుంది. కాబట్టి అక్కడ సింహము గజాల్ని ఇచ్చేస్తుంది. నా మనసులో ఉన్న సింహం కూడా, శివుడు అనే సింహం కూడా సింహం పోలికలతోనే ఉంది. గజాసురుడు అనే రాక్షసుని చంపింది అని చెప్తున్నారు. ఇంకా మూడోది ఏంటి? ఘన శార్దూల విఖండన అంటే, శార్దూలము అంటే వ్యాఘ్రము అన్నమాట. పులి, వ్యాఘ్రము ఇలా నానా పదాలు, నానా అర్థాలు ఉన్నాయి. వ్యాఘ్రాసురుణ్ణి చంపి దాన్ని కూడా వస్త్రంగా ధరించాడు స్వామివారు. ఈ వ్యాఘ్రాసురుడి స్టోరీ కూడా అందరికీ తెలిసిందే అయినా కానీ
మనం దీంట్లో చిన్న చిన్న పదాలతో చక్కగా మనం పెద్ద స్టోరీ చెప్పుకుంటున్నాం కదా! మరి చెప్పుకోవాలి తప్పదు. శివుడు పులి చర్మం ధరించటానికి మనకు శివపురాణంలో ఒక కథుంది. దీ శివపురాణంలో దీనికి ప్రామాణికం ఉందనమాట. ఒకసారి కొందరు ఋషులు శివుణ్ణి పరీక్షించడానికంట పులి రూపంలో వచ్చి శివుణ్ణి భయపెట్టాలని చూశారంట. కానీ శివుడు వారిని సులభంగా జయించారు. ఎందుకు అలా చేయవలసి వచ్చింది ఋషులకి? ఋషులకి ఈయనంట అడవిలో సంచరిస్తూ ఉంటే శివుడు ఋషి పత్నులు ఈయన కాంతిని చూసి, ఈయన తేజస్సును చూసి, ఈయన శరీర అందాన్ని చూసి అలాగే రెప్ప తిప్పుకోలేకుండా అలాగే ఉండిపోయేవారంట. ఇది చూసిన ఋషులకి కించిత్ అసూయ కలిగింది. వీళ్ళు పని బాట మానేసి అతను అలా వచ్చినప్పుడు అలాగే చూస్తున్నారు అని అసూయ. వాళ్ళు ఏ భావంతో చూశారో, ఎందుకు మరి అంతలా అసూయ పడిపోవాలా? ఇప్పుడు మనం కూడా ఎదురుగా ఏదైనా మూర్తి నచ్చితే అలాగే తదేకంగా చూస్తూ ఉంటాం కదా అన్న భావంతో చూశారేమో. అలా ఆలోచించలేదు ఆ ఋషులు. అందుకని చెప్పి ఈయన్ని రోజు ఈయన ఇట్లా రాకుండా మనం ఆయన్ని భయపెడదాము అని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నారు. శివుణ్ణి భయపెట్టే వాళ్ళు ఎవరుంటారండి? వాళ్ళ పిచ్చి కాకపోతేను. ఆ కానీ శివుడు వారిని సులభంగా జయించి వారి అహంకారాన్ని అణిచివేయటానికి ఆయన పులి చర్మాన్ని ధరించాడు. ఇప్పుడు పులి చర్మాన్ని అంటే వ్యాఘ్రాసురుడు అనే రాక్షసుడిని ఆయన చంపేశాడనమాట. ఆ వ్యాఘ్రాసురుడు యొక్క చర్మాన్ని ధరించి ఉంటాడు. ఎప్పుడు ఆ చర్మాన్ని ధరించి ఉంటాడు కాబట్టి ఈయనకి సారీ ఇక్కడ ఎన్ని ఘన శార్దూల విఖండనోస్త అని పిలుస్తున్నారు. విఖండన అని పిలుస్తున్నారు. ఇంకా వెంటనే ఋషుల అహంకారం అంతా పోయింది. వాళ్ళకి జ్ఞానం కలిగింది. వెంటనే వారు శివుడికి క్షమాపణ చెప్పారనమాట. ఋషులు తమ మాయాశక్తులతో ఒక భయంకరమైన పులి రూపాన్ని ధరించి శివుణ్ణి చుట్టుముట్టి ఆయన భయపెట్టాలని ప్రయత్నించారు. కానీ శివుడు వారిపై విజయాన్ని సాధించారు. వాళ్ళు చేసిన ఈ చేష్టలు ఏమీ ఈయన్ని భయపెట్టలేదన్నమాట. ఆయన తన దివ్య శక్తితో ఆ పులిని అదుపులోకి తీసుకొని దాని చర్మాన్ని తీసి తన వస్త్రంగా ధరించాడు. అంతరార్థం ఏంటి దీంట్లో? శివుడు పులి చర్మాన్ని ధరించటం అంటే అహంకారాన్ని సూచించటం అంట. పులిని సూచిస్తుంది. అహంకారానికి మనకి పులిని సూచిస్తుంది. కోరికలను భయాలను జయించటం అని, వాటిని అణిచివేసి వాటిపై ఆధిపత్యం సాధించటం అని అర్థం అన్నమాట. ఇది శివుడు జనన మరణాలకు అతీతుడని, ప్రకృతి యొక్క శక్తులన్నింటినీ జయించగలడని సూచిస్తుంది. ఇంకేంటి ఈ కథ ద్వారా ముఖ్య సందేహం? శివుడు పులి చర్మాన్ని ధరించడం అంటే అహము కామాలను జయించి ధ్యానంలో స్థిరంగా ఉండడానికి, మోక్షాన్ని పొందడానికి మార్గం అని వివరిస్తుంది. ఈ శివుడు పులి చర్మం ధరించటం అనే కథ శివపురాణంలో చాలా విస్తారంగా ఉంటుంది. మనకు కావలసినంత వరకే తీసుకున్నాం ఈ శ్లోకంలో. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే శివపురాణంలో తీసి చక్కగా చదువుకోవచ్చు. అస్త జంతుహు, ఆ తర్వాత అస్త జంతుహు, విఖండనోస్త జంతుహు అన్నారు కదా, ఇక్కడ అవగ్రహ ఉంది. అస్త జంతుహు అంటే ప్రాణికోటిని, సకల ప్రాణికోటిని తనలో లయం చేసుకుంటూ ఉంటాడు అని అర్థం. మరి సింహంతో పోలిక ఎలా వస్తుందండి? సింహాన్ని మనసులో ఉండే శివుడు అనే సింహాన్ని పోలుస్తున్నారు కదా. మరి సింహం కూడా అంతే కదా, జంతువులన్నిటిని, అరణ్యంలో ఉన్న జంతువులన్నిటిని వేటాడేస్తుంది. ఈయనేం చేస్తాడు? సృష్టి అంతిమ సమయంలో సకల ప్రాణికోటిని తనలో లయం చేసేసుకుంటాడు. ఈ సింహమేమో తన పొట్టలోకి తీసేసుకుంటుంది జంతువులన్నిటిని, ఈయనేమో తనలోకి లయం చేసేసుకుంటూ ఉంటాడు. అలా వీరిద్దరికి అస్త జంతుహు అనే పోలిక ఉంది. సింహానికి, శివుడు అనే సింహానికి ఇద్దరికి పోలిక ఉంది అని చక్కగా. తర్వాత గిరీశ. గిరీశ అంటే పర్వతాలపై ఉండేవాడు. ఎవరు? ఆ పరమశివుడు పర్వతంపై ఉంటాడనమాట. ఈ సింహం ఎక్కడుంటుంది? సింహం కొండ గుహల్లో అయినా ఉంటుంది, అరణ్య గుహల్లో అయినా ఉంటుంది. కాబట్టి ఇద్దరికి ఈ పోలిక చెప్పారు. ఇంకా విషదాకృతి, విషద ప్లస్ ఆకృతి. విషదాకృతి అంటే తెల్లని శరీర ఛాయ కలిగిన వాడు, స్ఫటిక ఆకారంలో ఉన్నవాడు, తెల్లని స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు అంటారు.
మరి సింహం తెల్లగా ఉంటుందా? సింహం తెల్లగా ఉండదు. దాని యొక్క గాంభీర్యం చేత అది అలాంటి స్వచ్ఛతని కలిగి ఉందని ఇక్కడ మనకు ఆచార్యుల వారు వివరిస్తున్నారు. అలాగా ఇద్దరికి ఈ తెల్లని కాంతి విశదాకృతి అనే పోలిక చెప్పారు. ఇంకా పంచముఖ. పంచముఖాలు అంటే శివుడికి 5 ముఖాలు. 5 ముఖాలు ఏంటి చెప్తానిప్పుడు. మరి ఈయనకంటే 5 ముఖాలున్నాయి. 5 ముఖాల గురించి చెప్పారు. మరి శివుడికి సింహానికి 5 ముఖాలు. సింహానికి 5 ముఖాలు ఏం లేవండి. అది ఆ సింహానికి జూలుంటుంది కదా! ఆ జూలుతో దాని నోరు ఎంత పెద్దగానో కనిపిస్తూ ఉంటుంది కదా! దానికోసం 5 ముఖాలు అని పోల్చారనమాట. అంతే. దానికి 5 ముఖాలు అలా వచ్చినియి. శివుడి యొక్క 5 ముఖాలు ఏంటంటే, 1 సద్యోజాతం, 2 వామదేవం, 3 అఘోరం, 4 తత్పురుషం, 5 ఈశానం. మళ్ళీ ఒక్కసారి 5 ముఖాలు అన్నాం కదా! 1 సద్యోజాతం, 2 వామదేవం, 3 అఘోరం, 4 తత్పురుషం, 5 ఈశానం. మనకి స్వామి వారికి ఎంచక్క రుద్రాభిషేకం చెప్పేటప్పుడు ఇవి మనకి 5 ముఖాల గురించి ప్రస్తావన చక్కగా మనం వింటూనే ఉంటాం. కొత్తవేం కాదు. ఇవి ఏంటి? సృష్టి, స్థితి, లయకు చక్కగా ఈ 5టికి తిరోభావం, ఈ 5టికి ప్రతిరూపాలన్నమాట. ఈ పంచభూతాలను, పంచ దిశలను, పంచేంద్రియాలను అంటే మన యొక్క ఇంద్రియాలు కూడా పంచయ కదా! పంచ ఇంద్రియాలను, పంచభూతాలను, పంచ దిశలను సూచిస్తూ ఉంటాయి. ఇందులో మొదటిగా సద్యోజాత మొహం. ఇది సృష్టి మొత్తానికి ప్రతీక. పశ్చిమ దిశని ఇది సూచిస్తుందన్నమాట. ఇంకా భూమి, మనస్సు, ఇచ్ఛాశక్తిని సూచిస్తుంది. సద్యోజాత ముఖం బాగా వినాలి. సృష్టికి ప్రతీక. పశ్చిమ దిశను సూచిస్తుంది. భూమిని, మనస్సును, ఇచ్ఛాశక్తిని సూచిస్తుంది. 2 వామదేవం. ఇదేంటి? సంరక్షణకు ప్రతీక. ఇది ఉత్తర దిశను సూచిస్తుంది. నీరు, అందం, విష్ణువు యొక్క శక్తిని సూచిస్తుంది ఈ వామదేవ ముఖం. ఇంకా అఘోరం. అఘోరం అంటే విధ్వంసానికి ప్రతీక. దక్షిణ దిశ. దక్షిణ దిశకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కదా! దక్షిణ దిశ ఎవరు అంతగా ఇష్టపడరు అనమాట. ఎందుకంటే విధ్వంసానికి ప్రతీక కాబట్టి దక్షిణ దిశను అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట. దక్షిణ దిశ అహంకారాన్ని నాశనం చేసేది. అగ్ని భయంకర రూపం, ఈ అఘోర రూపం. తత్పురుషం విశ్వజీవి, తూర్పు దిశ. ఇదేంటి? ఆకాశానికి, జ్ఞానానికి, సర్వవ్యాప్తికి సూచిస్తుంది అనమాట. సర్వవ్యాపిత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇంకా ఈశానం. ఈశానం అంటే ప్రభు. ఈశాన్య దిశకి ప్రభువు, ఈయన అధిపతి శివుడు. అది అందరికీ తెలిసిందే, మనందరికీ. అంతరిక్షము శివత్వానికి సంపూర్ణ రూపం. ఆ శివుడి యొక్క కృపను అందరికీ తెలియచేస్తుంది. ఈ ముఖాలన్నీ కూడా శివుడి యొక్క విభిన్న శక్తులను విశ్వంలోని, విశ్వం అంటే ఈ ప్రపంచం, ఈ ప్రపంచంలోని వివిధ రకాలైన అంశాలను ప్రతిబింబించేలాగా మనకి అర్థాన్ని వివరిస్తాయి. చక్కటి పంచముఖాలని కలిగి ఉన్నాడు శివుడు. అక్కడ సింహమేమో పెద్ద నోరుతో జూలేసుకొని ఇంత పెద్ద ముఖంతో, ఇంత పెద్ద తెరిచిన నోరుతో ఉంటుంది కాబట్టి 5 ముఖాలు మీకు ఉన్నాయి స్వామి. అక్కడ అరణ్యంలో గుహలో ఉండే దానికి కూడా ఉన్నాయి, ఆ సింహానికి కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా చేతః కుహరే అంటున్నారు. అందుకని మన మనస్సు అనే గుహలో మీరు ఆ పంచముఖాలతో, ఎందుకంటే ఈ పంచముఖాలకి ఎంత ప్రత్యేకత ఉందో మనం ఇప్పుడే చూసామన్నమాట. 4 దిక్కుల్ని సూచిస్తుంది. ఇంకా సృష్టి స్థితి లయల్ని గురించి వివరిస్తుంది మనకి. కాబట్టి మీరు ఆ పంచముఖాల రూపంతో వచ్చి నా మనస్సు, నా చిత్తము అనే గుహలో మీరు ఉండండి. సింహమేమో అరణ్యం అనే గుహలో ఉంటుంది. ఎప్పటికీ నా మనస్సు అనే గుహకి రారాజు మీరే. అరణ్యానికి రారాజు సింహం అయితే నా మనస్సు అనే గుహకి మీరే రారాజు అని చెప్తున్నారు. ఇలా మీరు నా మనస్సులో ఉండటం చేత నాకు
ఇతర జంతువుల దాడి నుండి రక్షణ కల్పించిన వారవుతారు స్వామి అంటున్నారు. అక్కడ ఇతర జంతువులు అంటే ఏంటి? ఆ జంతువుల రూపంలో మనకి పిక్‌లో అందరం చెప్పుకోవాలిప్పుడు. ఆ ఇతర జంతువులేంటి? అరిషడ్వర్గాలు, ఇంకా జ్ఞానేంద్రియాలు, మనోనిగ్రహం లేకపోవటం, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం, ఇలాంటివన్నీ జంతువులే అన్నమాట. చెడ్డ లక్షణాలు. ఇలాంటి చెడ్డ జంతువుల నుండి నాకు రక్షణ కలిగించండి మీరు నా హృదయం అనే గుహలో ఉండి అని చక్కగా ఆదిశంకరాచార్యుల వారు అడుగుతున్నారు. మనం కూడా అలాగే స్వామి వారిని చక్కగా అడిగేద్దాం. మన హృదయం అనే గుహలోకి వచ్చి ఉండి మనల్ని మన మీద దాడి చేసే ఈ ఇంద్రియాల్ని చక్కగా కంట్రోల్‌లో ఉంచమని మనం కూడా అడిగేద్దాం. ఓం నమః శివాయ.